మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రూట్ అనేది చేసిండ్రు కబ్జా మాలుగా కబ్జా చేసి అందరు వచ్చి ఆపేసిండ్రు. ఇంత ముందు ఒక 2 సంవత్సరాల క్రితం కబ్జా చేసి దానికైతే పక్కా వచ్చిండ్రు. వచ్చి అందరు వచ్చేసి రూట్లు కరెక్ట్ ఇది రూటు అని అందరు చెప్పిటాకు వాళ్ళు మళ్ళీ పోయినరు. మళ్ళా ఈయన వచ్చేసి ఇక్కడ కబ్జా చేయడానికి మళ్ళీ వచ్చి నిన్న మొన్న వచ్చి పోలీసులను తీసుకొచ్చి ఇది మా స్థలం అని కబ్జా చేయని వచ్చిండ్రు. ఇది ఖచ్చితంగా అంటే 40-50 ప్లాట్ల పైనే ఉండే ఈ రూట్ కు 200 ప్లాట్లు ఉన్నాయి. అయితే దీన్ని కబ్జా చేసి ఎవరు చూసినా కానీ ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ కబ్జా అంటే స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారా, దోవని ఎవరైనా కబ్జా చేస్తారా? ఇది ఏదైనా న్యాయం చేసి గవర్నమెంట్ కూడా కొద్దిగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. సార్ ఈ దారి వేరే వాళ్ళు వచ్చి అడ్డగించారు సార్. ఇది ఇంతకుముందు 20 సంవత్సరాల నుంచి దారి ఇది. ఈ పక్క 200 ప్లాట్లకి ఈ దారి కింద పోవాలి. ఇక్కడ మధ్యలో ఎక్కడా దారి లేవు, అన్ని ఇల్లు కట్టేసిండ్రు. ఈ దారి మెయిన్ దారి ఇది, లేకపోతే అందరికి ఇబ్బంది. ఈ దారిని ఖచ్చితంగా ఉండాలి సార్. మాకు ఎవరో వచ్చి కబ్జా చేసి గోడ కట్టి పోలీసు వాళ్ళు, వాళ్ళ పేరు నాకు తెలియవు, పోలీసు వాళ్ళు ఇచ్చి వాళ్ళు నిలబడుకొని జేసీబీ తెచ్చి తీసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ దారి లేకపోతే మాకు చాలా ఇబ్బంది, వేరే మార్గాలు లేవు. దీని గురించి మీరే పరిష్కారం చేసి మాకు ఈ దారి మటుకు ఖచ్చితంగా కావాలా. ఈరోజు మున్సిపల్ కమిషన్ కు ఫిర్యాదు కూడా ఇస్తున్నాము. కాబట్టి మీరు అందరూ కలిసి మాకు మటుకు ఈ దారిని నిరూపించాలి. 20 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం మేము. రోడ్డు మాకు బ్లాక్ చేసిన పోలీసులు వచ్చి మాకు ఇబ్బంది. రోడ్డుకు రోడ్డు బిగ్ చేసినారు. ఇప్పుడు రాళ్ళు వచ్చి వచ్చి పోలీసులు వచ్చి జేసీబీ పెట్టి ఎవరో రోజు ఒకటి వస్తాడు సరానికి ఎవరో ఎవరో వచ్చి మా స్థలం వచ్చిపోతారు తీసి 20-25 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడనే మా ఫ్లాట్లు. ఈ దావా మాకు ఇక్కడ 40 ఫ్లాట్లకి ఈ దావరే మాకు కావాలి. ఈ దారి మాకు అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు దాకా ఎవరు అభిక్షణ చేయలేదు. ఇప్పుడు వచ్చి అభిక్షణ చేసినారు. పోలీసులను దొరుకుని వచ్చి వాళ్ళు ఎవరైంది మాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఈ పక్క ఆ పక్క కుక్కలతో తీపిచ్చేసి ఆమెను పోయినారు. వాళ్ళు ఎవరైంది మాకు తెలియదు. మీరు అందరు కలిసి మాకు ఈ దారి మాకు తీపిస్తారని మేము అనుకుంటున్నాము. అది మీ నిర్ణయం. అందరూ కలిసి మాకు ఈ దారి ఇప్పించండి.